గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. మీకు అందరికీ తెలుసు, కొన్ని వేల స్టాక్స్ ఇచ్చున్నాను. ఈ గత ఆల్మోస్ట్ ఒక 2.5 సంవత్సరం అయిపోయింది. రెగ్యులర్గా నిరంతరం మీకు అంటే మొన్న రీసెంట్గా ఒక అతను కాల్ చేసి, సార్ నేను అంతకుముందు అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లో చాలా నేను నష్టపోయాను, బట్ మీ వీడియోస్ స్లోగా ఫస్ట్ ఇనిషియల్ డేస్లో రెగ్యులర్గా అందరూ చెప్పేదే కదా అని అనుకున్నాను సార్. తర్వాత చూస్తూ సక్సెస్ రేషియో కొన్ని లక్షలు సంపాదించుకున్నాను, చాలా ఆనందంగా ఉంది అని అతను నాతో వ్యక్తపరుచుకున్నాడు. అంటే చాలా రియల్ కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అంటున్నాను, నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్సే మీకు ఆ డబ్బుగా కన్వర్ట్ అవుతుంది. అది ఏమీ లేదు, అనుభవం. ఇక్కడ మెయిన్ అనుభవం ఉండేవాళ్ళు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనిషియల్ డేస్లో నాతో పాటు నా స్నేహితులు ఎంతోమంది షేర్ మార్కెట్ ట్రేడ్ చేసి ట్రావెల్ చేయలేకపోయారు. అంటే ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. నాది ఒక 25 సంవత్సరాల ప్రయాణం వచ్చి ఎన్నో హర్డల్స్, ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో చూశాను. ఒక ట్రేడర్గాను సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక మెంటర్ ట్రైనర్గా మనము సక్సెస్ అయ్యాము. అందుకనే మనం ఇన్ని స్టాక్స్ ఇవ్వగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. అది దీన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. జస్ట్ మీతో తెలియజెప్పాలని చెప్పాను. తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి మ్యాక్స్ వెంచర్స్. చూడండి, మ్యాక్స్ వెంచర్స్, మ్యాక్స్ విల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 205 రూపాయలు ఉంది. చూడండి, 205 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 246 రూపాయలు 80 పైసలు ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 279 రూపాయలు 85 పైసలు సెకండ్ టార్గెట్. 332 రూపాయలు 50 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 181 రూపాయి స్టాప్ లాస్. మ్యాక్స్ వెంచర్స్ MAXVIL అని ఉంటుంది. 3000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఈ 2016 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో ITC కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూలై 8 and 9 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. సీట్స్ అన్నీ కంప్లీటెడ్. ఇప్పుడు మనము చెన్నై సెషన్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఆగస్ట్ 26th and 27th 2 days వర్క్షాప్ ది పార్క్ హోటల్లో. ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ప్రతి 20 రోజులకి ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి, వితౌట్ మీరు ఎవరిని డిపెండ్ అవ్వరు లైఫ్లో. ఒక స్టాక్ మీరే అనలైజ్ చేసి పలానా ఇక్కడ కొనాలి ఎగ్జాక్ట్గా బాటంలో అని మీరు డిసైడ్ చేస్తారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ నేను చెయ్యాలి లైఫ్లో రెగ్యులర్గా, స్టాక్ మార్కెట్ మీద పట్టు కలిగిన వాళ్ళు, సో ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. మోర్ దెన్ ఇప్పటికీ మనము ఇది 18th వర్క్షాప్ మనం జరిపేది చెన్నైలో. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం ఎవరైనా సరే
మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ వచ్చి జస్ట్ డయల్. చూడండి, జస్ట్ డయల్ ఈ స్టాకు రిలయన్స్ వాళ్ళు, ఇది రిలయన్స్ కంపెనీ అక్వైర్ చేసేసింది, మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 769 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 875 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 978 రూపాయలు సెకండ్ టార్గెట్, 1143 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 675 రూపాయలు స్టాప్ లాస్. 2013 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 6500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. జస్ట్ డయల్ మీ అందరికీ తెలుసు, ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్. వీళ్ళే ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం వీళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ మనకి పర్ఫెక్ట్గా తెలియజెప్తారు. ఇది ఒక ఆన్లైన్ బిజినెస్ది, మీ అందరికీ తెలుసు. అది తర్వాత ఇప్పుడు మీకు అంటే కొన్ని ప్రోడక్ట్స్ మన గురుప్రసాద్ అకాడమీలో లాంచ్ చేశాము లాస్ట్ దివాళీ నుంచి. ఆ ప్రోడక్ట్స్ కూడా సక్సెస్ఫుల్గా చాలామంది తీసుకున్నారు. 21 డేస్ స్టాక్ ఒకటి, తర్వాత నిఫ్టీ మంత్లీ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ కూడా. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు మనము 2 స్టాక్ చెప్పాము, మ్యాక్స్ వెంచర్స్ తర్వాత జస్ట్ డయల్. ఇవన్నీ వచ్చి మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత చాలా ముఖ్యమైన విషయం, ఈ స్టాక్ నుంచి ఇంకో స్టాక్కి జంప్ అవ్వడం, ఇంకో స్టాక్ని అంటే ఒక ఇన్కంప్లీట్గా ఒక స్టాకు మనం ఎంట్రీ అవుతున్నాం అనుకోండి, ఒక 5% 10% దిగుతుంది. స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యేదాకా ఓపిక్గా ఉండాలి, లేదు టార్గెట్ వచ్చేదాకా చాలా ఓర్పుగా ఉండాలి. ఈ రెండు మీరు లేకపోతే చాలా కష్టం. ఇది ఎందుకంటే అంటున్నాను, మరీ చాలామంది ఈ మిస్టేక్స్ చేస్తున్నారు రెగ్యులర్గా. కాబట్టి అది మీరు చేయకుండా దాన్ని రెగ్యులర్గా మీరు కంటిన్యూ చేసి ఫాలో చేయాలి. స్టాక్స్లో ఎంటర్ అవ్వడం పెద్ద విషయం కాదు. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా దొరుకుతుంది. తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా గురుప్రసాద్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి. అది మన వెబ్సైట్ కూడా ఉంది, guruprasadacademy.com. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.